తెలుగు తరుణి చెన్నై ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వేడుకగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు చెన్నై టీ నగర్ జీఎన్సిటీ రోడ్డులో ఉన్న WTF కార్యాలయం వేదిక అయింది. తెలుగు తరుణి అధ్యక్షురాలు కాసుల రమణి సారథ్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రముఖులు ప్రబల జానకి విచ్చేశారు. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు తరుణి సంస్థ తరఫున ప్రబల జానకిని ఘనంగా సన్మానించుకున్నారు. సభను ఉద్దేశించి ప్రబల జానకి తన స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరని వ్యాఖ్యానించారు. ఏ రంగంలో రాణించాలన్నా ఆత్మవిశ్వాసం ప్రధానం అని అన్నారు. సమాజంలో అవకాశాలను అందుకుని ఆదర్శవంతంగా నిలవాలని ఈ సందర్భంగా మహిళలకు పిలుపునిచ్చారు. ముందుగా తెలుగు తరుణి అధ్యక్షురాలు కాసుల రమణి మాట్లాడుతూ, తెలుగు తరుణి దాదాపు దశాబ్ద కాలంగా మహిళా సాధికారత కోసం తెలుగు భాషా వికాసానికి ఎంతో కృషి చేస్తోందని అన్నారు. అతిథిగా పాల్గొన్న ప్రబల జానకి గారిని సత్కరించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. వేడుకల్లో భాగంగా క్విజ్ పోటీలో తెలుగు తరుణి కోశాధికారి మాజేటి అపర్ణ ప్రఖ్యాత మహిళల గురించి ఆసక్తికరంగా ప్రశ్నలు అడిగి ఆకట్టుకున్నారు. అలాగే ఆటలు పాటలు పోటీలు నిర్వహించగా మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీలో ప్రథమ బహుమతిని అపర్ణ సుధీష్ కైవసం చేసుకోగా ద్వితీయ బహుమతిని నాగరత్నం గెలుచుకున్నారు. ఈ వేడుకల ఏర్పాట్లను తెలుగు తరుణి సెక్రటరీ దేవసేన, కోశాధికారి మాజేటి అపర్ణలు పర్యవేక్షించగా ఇందులో కర్లపాటి శైలజ, వసంత, పి రమాదేవి, సురేఖ, మాలతి, భార్గవితో పాటు రాజేశ్వరి, అరుణ శ్రీనాథ్, కొత్త సభ్యులు కూడా పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు.